హై వ్యూవర్స్, ఈటీవీ ఈనాడు వారి సౌజన్యంతో ఈ డేటా మొత్తం నేను సేకరించడం జరిగింది. సో ముందుగా గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు, దట్ మీన్స్ 2014 నుంచి 2019 మధ్య ఆయన ఏ పని చేసినా అందులో ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా ఉన్నా సరే, కరెక్ట్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్ పట్టిసీమ కట్టినటువంటి ఆంధ్రప్రదేశ్ సచివాలయం, శాసనమండలి, శాసనసభ, హైకోర్టు, ఇలా ఏవైనా కావచ్చు గాక ప్రతి దానిలో అవినీతి జరిగింది, దానివల్ల జనానికి ఉపయోగం లేదు, దానివల్ల నష్టమే. ఇది వైసీపీ వాళ్ళు చెప్పాను. తీరా వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే సచివాలయంలో ఉంటూ ఉన్నారు, అదే శాసనసభలో సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు, అదే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరుస్తూ ఉన్నారు, అదే హైకోర్టులో స్టిల్ తీర్పులు వెలువడుతూ ఉన్నాయి. అన్నీ కూడా ఉపయోగపడుతూనే ఉన్నాయి. ఎందుకు ఇప్పుడు ఈ మాట చెప్తున్నాను? ఆనాడు ప్రజల డబ్బంతా కూడా నీళ్ళలా ఖర్చు చేస్తూ ఉన్నారు, అసలు అంతా కూడా అవినీతి 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 అంటూ ఉన్నారు. ఏ విషయంలో? ఈ సచివాలయం నిర్మాణం విషయంలో, శాసనసభ శాసనమండలి నిర్మాణం విషయంలో అడుగుకి కొన్ని వేల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు, చాలా తక్కువ మొత్తంలో అయిపోయింది అని నానా హడావుడి చేసినటువంటి ఈ వైసీపీ వాళ్ళు ఈరోజు మనకు అందుతున్న సమాచారం మేరకు ఋషికొండ దగ్గర ఏదైతే ప్రభుత్వ రిసార్ట్లు అని చెప్తూ ఉన్నారో అందులో మొత్తం 4 బ్లాకులట, మొత్తం 7 బ్లాకులు, అందులో 4 నిర్మాణమైనవి. 7 బ్లాకులు 4 బ్లాకులు ఏంటి? విజయనగరం బ్లాక్ 1, కళింగ బ్లాక్ 1, వేంగి బ్లాక్ 1, గజపతి బ్లాక్ 1. ఇందులో విజయనగరం బ్లాక్ వచ్చేసి సీఎం ఇంటిగా దాన్ని వాడబోతున్నారని, కళింగ బ్లాక్ వచ్చేసి సీఎం క్యాంప్ ఆఫీస్గా వాడబోతున్నారని చెప్పేసి అంటున్నారు. రిమైనింగ్ వేంగి బ్లాక్, గజపతి బ్లాక్ వచ్చేసి ఇంకా వేరే యాక్టివిటీస్ సంథింగ్ లైక్ దట్. అలాగా ఇక్కడ వచ్చేసి చూసుకుంటే పర్ స్క్వేర్ ఫీట్ ఈ సచివాలయ నిర్మాణాలు వీటికి సంబంధించి చూసుకున్నప్పుడు నార్మల్గా అయిన ఖర్చు వచ్చేసి అరౌండ్ 2312 రూపాయలు దాదాపు ఖర్చు అయింది. బట్ ఆ ఫెసిలిటీస్ ఈ ఫెసిలిటీస్ అవి ఇవి మొత్తం కలగలిపినప్పుడు ఇన్ అండ్ అవుట్ అన్నీ కూడా కలగలిపితే 6070 రూపాయలు ఖర్చు అయింది పర్ స్క్వేర్ ఫీట్. బట్ ఇక్కడ మనకు అందుతున్న సమాచారం మేరకు ఈ ఋషికొండ దగ్గర ఏదైతే ప్రభుత్వం ఏమో రిసార్ట్లు అంటది, బట్ ప్రస్తుతం మనకు వస్తున్న సమస్య త్వరలో జగన్ అక్కడికి వెళ్ళబోతున్నాడు అంటున్నారు. సో ఆ బ్లాకులకు సంబంధించి సీఎం ఇంటి నివాసం, తర్వాత సీఎం క్యాంప్ నివాసానికి సంబంధించి పర్ స్క్వేర్ ఫీట్ చదరపు అడుగు, చదరపు గజం కాదు, చదరపు మీటర్ కాదు, చదరపు అడుగు 24,022 రూపాయలు ఖర్చుందని చెప్పేసి మనకు లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. మొత్తంగా 1,47,765 చదరపు అడుగులకు గాను 350.16 కోట్ల రూపాయలు, అంటే 350 కోట్ల 16 లక్షల రూపాయలు. అదే అమరావతి అప్పుడు కనుక మనం చూస్తే, దట్ మీన్స్ సచివాలయ నిర్మాణాలు, శాసనసభ శాసనమండలి అప్పుడు చూస్తే 6 లక్షల చదరపు అడుగులకు గాను 526.51 కోట్లు అయింది. అంటే అప్పుడు పర్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 6,070 రూపాయలు అయింది. అసలు అదే ఎక్కడ ఇది ఎక్కడ? దగ్గర 6,424 4 రెట్లు ఎక్కువగా ఉంది. ఎంత రేట్లు పెరిగిన ఇంత దారుణంగానా? ఆల్రెడీ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు బయట మొత్తం వైరల్ చేస్తున్నారు. నిజమో కాదో ఈ వైసీపీలో ఫోటోలు తీసి పెడితే బాగుంటుందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వినమ్రంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రతి కూడా ప్రూఫ్లు పెడతారు కదా, అలా ఇప్పుడు ప్రూఫ్లు పెట్టండి. ఏమని? మరుగుదొడ్డి ఏదైతే ఉందో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాడబోతున్న మరుగుదొడ్డి ఏదైతే ఉందో అక్షరాల దానికి ఖర్చు పెట్టిన డబ్బు 25 లక్షల రూపాయలు మొత్తం బంగారంతో పెట్టారు. ఏంటి సామని చెప్పేసి బంగారం కమోడ్ పెట్టి మొత్తం వైరల్ చేస్తున్నారు. బట్ ఐ డోంట్ బిలీవ్ అవి ఒరిజినల్ చెప్పేసి నేను అనుకోవట్లా. అసలు ఒరిజినల్ ఏంటి? నిజంగా ఒక మరుగుదొడ్డికి అంత ఖర్చు అయిందా? అది రాజుల నివాసమా, లేదు అన్నప్పుడు ఒక ప్రజాప్రతినిధి ఉండే నివాసమా చెప్పాల్సి ఉంది. ఒక్క ఛాన్స్ అని అడిగిన ఈయన ప్రజల కోసం ఏదో చేస్తాడని చెప్పేసి ఒక్క ఛాన్స్ ఇస్తే, తీరా ఒక్క ఛాన్స్కు సంబంధించి అడుగడుగున ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిదీ కూడా ఆయనకు ఉన్నటువంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, రాజకీయంగా ఆయన గతంలో ఎవరైతే ఇబ్బందికి గురి చేశారో వారిని ఇబ్బందులు గురి చేయడానికి కావచ్చు, కేసులు ఇరికించడానికి కావచ్చు, ఇంకేదన్నా అన్నట్టయితే మన జనసేన పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా ఈయన మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో మిగతా మీద కూడా ఉండాలని చెప్పేసి అడుగులు పెట్టుకోవచ్చు. లైక్ ఆ వేళ కనిపిస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి. ఇదే విషయం చాలామంది సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు. సో ఇప్పుడు ఈ విడుదల నేను చెప్పేది ఏంటి? ఓ సినిమాలో అంటాడు ఎవరు, పోసాని కృష్ణమురళి, నరాలు కట్ అయిపోతున్నాయి మేడం, ఏంది మేడం 1000 కోట్ల అని అంటా ఉంటాడు నయనతారతో. ఎందుకు? అతను చేసేది మైనింగ్ బిజినెస్, డబ్బు వచ్చేసి 1000 కోట్లు. అలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏమో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన తీసుకునే జీతం వచ్చేసి రూపాయి, కానీ ఆయన ఫ్యామిలీకి సెక్యూరిటీ పరం కావచ్చు, ఆయనకు ఉంటున్నటువంటి ఇంటికి సంబంధించి సెక్యూరిటీ కావచ్చు, అక్కడ కల్పించే సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ చూసుకుంటూ ఉన్నట్టయితే 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు అవుతా ఉన్నాయి. తాజాగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు ఏంటంటే
ఈ విజయనగర బ్లాక్ అన్నది ఏదైతే ఉందో ఆయన ఇంటి నివాసం అంటున్నారు కదా, వాస్తవానికి దాని ఎస్టిమేషన్ వచ్చేసి 5,828 చదరపు మీటర్లట. బట్ కట్టింది 3,764 చదరపు మీటర్లే. తర్వాత ఈ కళింగ బ్లాక్ అన్నది ఏదైతే ఉందో అది వచ్చేటప్పటికి 5,753 చదరపు మీటర్ల ఎస్టిమేషను. బట్ కట్టింది 7,266 చదరపు మీటర్లట. సో క్యాంప్ ఆఫీస్కి ఎక్కువ కేటాయించేశారు, వాళ్ళు వీళ్ళు వస్తుంటారు కాబట్టి. మళ్ళీ అందులో ప్రెసిడెన్షియల్ సూట్స్ కూడా ఉన్నాయట, అంటే 7 స్టార్ హోటల్స్లో ఉండేలాగా ఫెసిలిటీస్. తర్వాత వేంగి బ్లాక్లో వచ్చేటప్పటికి 1,821.12 చదరపు మీటర్లు. కమింగ్ టు గజపతి బ్లాక్ వచ్చేసి 690.40 చదరపు మీటర్లు. సో ఇది ఓవరాల్గా. ఇక ఇందులో ప్రధానంగా చూసుకుంటూ ఉన్నట్టయితే ఎక్కడి నుంచి ఎలా వస్తాడు ఏంటినా, ఎయిర్పోర్ట్కి రెగ్యులర్గానే వస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఋషికొండ దగ్గర ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీసు సీఎం నివాసం ఉన్నాయో దానికి దగ్గరలోనే ఒక హెలిప్యాడ్ లాంటి నిర్మాణం చేస్తారట. అది టూరిజంలో భాగమనే అంటారు వీళ్ళు. ఆఫ్ కోర్స్ గతంలో టూరిజంలో భాగంగానే ఈ ఋషికొండ రిమైనింగ్ బీచ్ చూడటం కోసం అన్నట్టుగా హెలిప్యాడ్ సంతలేదో ఉన్నాయి, అందులో ఒక హెలిప్యాడ్. ఇప్పుడు ఈయన ఇంటి ఏదైతే అంటున్నారో విజయనగరం బ్లాక్ అని, అది సముద్రాన్ని ఫేస్ చేసి ఉంటుందట, సముద్ర ముఖద్వారం అన్నట్టు. సో అక్కడి నుంచి డైరెక్ట్గా అక్కడికి వచ్చేటట్టు. మరలా ఇక్కడ ఈ ఋషికొండ దగ్గర వచ్చేసి చుట్టూతో కూడా 3 చోట్ల చెక్ పోస్టులు ఉన్నాయి. 2 వచ్చేసి రోడ్ల మీద, విశాఖ నుంచి భీములు వెళ్ళే రూట్ అది. ఓకే, ఈ క్యాంప్ ఆఫ్ దట్ భీములు వెళ్ళే రూట్లోనే మీకు లెఫ్ట్ సైడ్ ఎర్రమట్టి దెబ్బలు తగులుతాయి. సరే, ఇక్కడ రోడ్ల మీద వచ్చేసి 2 చెక్ పోస్టులు. ఈ కొండ వెనుక భాగంలో చెప్పాలంటే సముద్రం నుంచి ఎవరు రాకుండా ఉండేటట్టుగా సముద్రం సైడ్ నుంచి అక్కడ ఒక చెక్ పోస్ట్. ఇప్పటికే అక్కడ ఫోటోలు ఎవరైనా తీసుకుని మొబైల్ లాక్కుంటున్నారట పోలీసులు, అసలు ఎవరైనా దరిదాపులకు రానివ్వట్లేదట. ఋషికొండ వైజాగ్లో చాలా అందంగా కనిపించే దాన్ని ఏమంటే పర్యాటక ప్రాంతంతో పాటు బీచ్ ఏరియాస్ అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది అక్కడ. ఆల్రెడీ మొన్న మధ్య ఏదో ఫీజు ఏదో పెట్టబోయినారు టికెట్ అని చెప్పేసి, అంత నెగిటివ్గా మాట్లాడేసారు, వద్దు అన్నారు. బట్ పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసి రెస్ట్రిక్షన్స్, జగన్ రాకుండా ఈ రకం ఉంటే రేపు జగన్ వచ్చాక ఇంకేంటి అన్నట్టు అసలు ఇది. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈరోజు లెక్కలండి సీరియస్గా అడుగడుగున ఎక్కడ చూసినా సరే కోట్లలో ఖర్చు చేశారండి. అక్కడ సెక్రటరియట్లో సచివాలయంలో 2 నుంచి 3,000 మంది సిబ్బంది పనిచేస్తారు. అక్కడ వచ్చేసి అయిన ఖర్చు చదరపు అడుగుకి 6,070 రూపాయలు. ఇదేంటో ఆ రోజు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీసుల్లోనే నీళ్లు గారే, ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు నీళ్ళే గారటంలా. అంటే దాని అర్థం ఏంటి, వాంట్లో బురదలటం. అప్పుడు ఇంకోటి చెప్తాను, ఇప్పుడు ఈ నిర్మాణాలు ఏవైతే జరిగి ఉన్నాయో అన్నీ కూడా సెంట్రలైజ్డ్ ఏసీ. అయ్యరామా, అసెంబ్లీ సాక్షిగా ఈ వైసీపీ వాళ్ళు అంటారు కిటికీల అధ్యక్ష, ఏంది అధ్యక్ష నిర్మాణాలు, గాలి ఎడిపోయింది అధ్యక్ష. ఏసీకి కిటికీలు పెడతారండి, ఏసీ హాల్స్కి. అది వాళ్ళు ఇది మాది నమ్మి జనాలు మరలా పిచ్చిగా కామెంట్లు పెడతారు. ఈవెన్ నిర్మించేది 2 అంతస్తులే, కానీ 5 అంతస్తులు నిర్మించే విధంగా పునాదులు చాలా గట్టిగా పెట్టారు, దానికి ఎక్కువ ఖర్చు అయింది. మొత్తం కూడా క్యూబికల్స్ ఫార్మాట్లో మొత్తం టాప్ మోస్ట్ ఎంఎన్సీ ఉంటుంది చూసారా, మల్టీనేషనల్ కంపెనీ, ఆ రకంగా ఉంటాయి. నేను వెళ్ళి చూశాను. అంత అత్యద్భుతమైన నిర్మాణాలని ఈ వైసీపీ వాళ్ళు పేక మేడలు, గాలి మేడలు ఏమీ లేవు, కూలిపోతే అది టెంపరీ, అది నానా హడావుడి చేశారు. ప్రభుత్వం వచ్చేసి ఏమన్నారంటే దీనిని ఇంటర్మ్ బిల్డింగ్ మీద ఒక వర్డ్ యూజ్ చేశారండి. దాని అర్థం ఏంటంటే శాశ్వత నిర్మాణాలు జరిగే వరకు ఇందులో ఉంటాము అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకంతే, టెంపరీ అంటే పడేస్తారు అన్నట్టుగా వీళ్ళు వైసీపీలో ప్రచారం చేశారు. పడేయటం కాదు, శాశ్వత సచివాలయాలు అసెంబ్లీ ఇవన్నీ కట్టాక అక్కడికి వెళ్తారు, ఈ బిల్డింగ్లకు వేరే దానికి వాడతారు. ఇది టీడీపీ సరిగా చెప్పలేకపోయారు. బట్ పేక మేడలు పనికిరావన్నట్టుగా వీళ్ళు గట్టిగా ప్రచారం చేశారు, జనాలను నమ్మేశారు. ఆ మూమెంట్లో 2019 ఎన్నికలకు ముందు జగన్ ఏది చెప్తే అది నిజం జనాలు నమ్మేశారు. మరి ఎందుకు అంత ఇదిగా నమ్మరో నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు కూడా నమ్ముతారో నమ్మరో. మరి అక్కడ కడుతున్నది పర్యాటక భవనాలు, సీఎం క్యాంప్ ఆఫీస్ కాదు. అండ్ త్వరలో మరి జగన్ ఆడకు వస్తారని మరి ఎక్కడ ఉంటారు ఏంటి, కనీసం ఇప్పుడైనా ఆలోచించండి. మన రోజా గారు అంటారు కదా, నోట్లో ఉన్న హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నారని చెప్పేసి, అంత గొప్పగా నాకు మాట్లాడటం రాదు, కానీ నోట్లో ఏదన్నా బెల్లగడ్డ లాంటిదో లేదన్నప్పుడు నోట్లో ఏదన్నా ఇబ్బందిగా ఉందని నోరు తెరవట్లేదు అంటే ఒకసారి ఆలోచించుకోండి. నోరు తెచ్చి కనీసం ఇప్పుడైనా మాట్లాడండి. ఆ రోజు కొన్ని వేల మంది కోసం కట్టినటువంటి బిల్డింగ్లు ఎంత ఖర్చు అయింది, ఈరోజు కేవలం కొంతమంది ఆఫీసర్లు లేదన్నప్పుడు జగన్ ఇంటి కోసం వచ్చేసి కడుతున్నటువంటి దానికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది. దానికి తోడు
ఇప్పటికే ఈ ఋషికొండకు సంబంధించి సాధారణంగా పర్యావరణ అనుమతులు చాలా పాటించాల్సి ఉంటుంది. బట్ ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తవ్వేయటం ద్వారా పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఆల్రెడీ ఈ ఋషికొండకు సంబంధించి కేసు ఏదైనా నడుస్తుంది, దానికి సంబంధించి రఘురామకృష్ణరాజు ఏంటి సార్ త్వరడానికి ఏకంగా వెళ్ళబోతున్నాడు అంటున్నారు, మరి ఆ నిర్మాణాలు ఏంటి, మరి ఉంచాలా వద్దా, పడేయటం అన్నది కాదు, కానీ అక్కడ అసలు ఏం చేయాలి ఏంటి అనేది త్వరగా తీర్పు ఉన్నాయని చెప్పేసి హైకోర్టుని అడుగుతున్నట్టుగా త్వరగా చెప్తారని అంటున్నారు. సో కన్క్లూజన్ నేను ఒకే ఒకటి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి గుర్తెచ్చుకోండి, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రతి పని కూడా ప్రజల కోసమే చేశాడు. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా లెక్క చూపించుకుంటూనే వెళ్ళారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏవైతే తప్పు 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 అన్నాడో దానికి 100 1000 కూడా చేసుకుంటూ పోతూ ఉన్న జనాలు వచ్చేసి అవేం పట్టించుకోవట్లా. ఎందుకంటే అవన్నీ సక్రమం వీళ్ళు అంటూ ఉన్నారు. లేదన్నప్పుడు అసలు అది సంబంధం లేదు, మీరెందుకు వాటి గురించి డిస్కస్ చేస్తారని చెప్పేసి వేరే వాళ్ళ గురించి అర్థనీతిని అంటూ ఉన్నారు. సో ఒకటే మాట నేను చెప్పదలుచుకుంది, ఆనాడు ఖర్చు పెట్టిన డబ్బు ఎంత చదరపు అడుగుకి ఈరోజు ఖర్చు పెడుతుంది ఎంత, ఆ రోజు ఎంతమంది కోసం ఆ రకంగా వాళ్ళు ఖర్చు పెట్టారు, ఈరోజు ఎంతమంది కోసం ఈ రకంగా ఖర్చు పెడుతూ ఉన్నారు. అసలు ఋషికొండ వచ్చేసి పర్యాటక భవనాలు ఉండాల్సిన ప్లేస్లో వాటన్నిటిని పడేసేసి ఈ రకం క్యాంప్ ఆఫీసులు, సీఎం ఇల్లు వీటికి సంబంధించి కడతామైన అసలు ఏంటి కింద కామెంట్లో తెలియచేయండి. ఇవన్నీ కూడా మనకు ప్రజెంట్ ఉన్నటువంటి డేటా అఫీషియల్ ఇంకా రాలా. అఫీషియల్ అంటే మన జగన్ గారు వచ్చాక అప్పుడు తెలిసింది. బట్ ఈలోపు అక్కడ జరుగుతున్నటువంటి ఆ చెకింగ్లు కావచ్చు, చెక్ పోస్టులు కావచ్చు, ఆ చుట్టుపక్కలకి ఊరు వెళ్ళకుండా చేయడం కావచ్చు, త్వరలో జగన్ రెడ్డి వైజాగ్ వెళ్తాడని చెప్పేసి ఆయన అనటం కావచ్చు, ఇవన్నీ చెక్ చేసుకుంటున్నప్పుడు అది తప్ప వేరే బిల్డింగ్ అనేది కనిపించట్లా. ఆయన ఉండటానికి కావచ్చు, ఆయన క్యాంప్ ఆఫీస్ కావచ్చు. అందుకే ఇంతమంది ఇన్ని రకాలుగా పోస్టులు పెడతాం కావచ్చు, డేటాతో బయటకు ఇస్తా ఉన్నారు. నేను ఆ సమాచారాన్ని తీసుకుని ఈ రకంగా ఇవ్వడం జరిగింది.